హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో మనం ఓట్స్ దోశ చూద్దాం. దోశ చాలా మెత్తగా వస్తుంది, చక్కగా సాఫ్ట్గా కూడా ఉంటాయి. అలానే కొబ్బరి చట్నీ. ముందుగా కొబ్బరి చట్నీ కోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు కొబ్బరి, 1/4 కప్పు శనగపప్పు, అదే పుట్నాల పప్పు, అలానే ఒక చిన్న అల్లం ముక్క, కారానికి సరిపడా పచ్చిమిర్చి, చిన్న చింతపండు కొంచెం అండి, చాలా తక్కువ. అలానే రుచికి తగినంత ఉప్పు, కాస్తంత జీలకర్ర 1/2 స్పూన్ వరకు వేసుకోండి. వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని కొంచెం పోపు మీద ఇలా మూత పెట్టుకుంటే ఆయిల్ పైకి ఇలా స్ప్రింకిల్ అవ్వకుండా ఉంటుంది. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి చట్నీని వేసి ఒకసారి కలుపుకోండి. అంతే, కొబ్బరి చట్నీ రెడీ. నెక్స్ట్ 1 కప్పు ఓట్స్ తీసుకుని ఇలా పౌడర్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు సూజీ రవ్వ, అదే ఉప్మా రవ్వ అంటాం కదా, అది, 1/2 కప్పు వరకు పెరుగు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. దీంట్లో 1.5 కప్పుల వరకు వాటర్ పడుతుంది. కన్సిస్టెన్సీని బట్టి చూసుకుంటూ వేసుకోవాలి. పెరుగు కాస్త గట్టిగా ఉంటే వాటర్ ఇంకాస్త ఎక్కువ పడుతుంది. పెరుగు కొంచెం పల్చగా అంటే మరీ గట్టిగా లేదు అంటే వాటర్ తక్కువ పడుతుంది. చూసుకుని వేసుకోవాలి. ఫస్ట్ 1 కప్పు వాటర్ వేసుకుని ఇలా కన్సిస్టెన్సీ చూసుకుని, తర్వాత కొంచెం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి నేను ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను. మీ కన్సిస్టెన్సీని బట్టి చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదండి. కాస్త మరీ దోశ బ్యాటర్ అంతా మరీ పల్చగా అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ సాఫ్ట్గా వస్తాయి, మనకి మెత్తగా వస్తాయి దోశలు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక చిన్న అల్లం ముక్క, అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మీకు కావాలంటే ఇందులో క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఇవి మంచిగా కలుపుకున్న తర్వాత మనం పాన్ హీట్ చేసుకోవాలండి. ఈ పిండిని కాసేపు పక్కన పెట్టాలి, ఒక పావు గంట వరకు. ఇందులోనే కాస్తంత జీలకర్ర వేసుకున్నాను నేను. ఒక పావు గంట పక్కన పెట్టిన తర్వాత పాన్ హీట్ అయ్యాక ఇలా ఒక ఆనియన్తోనో దేంతోనో స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్. మనం దీన్ని దోశ రుద్దినట్టు రుద్దక్కర్లేదండి, జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది పిండిని. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశని కాసేపు కాలనివ్వాలండి. మనం జస్ట్ నార్మల్ దోశలు వేసుకున్నట్టే, కాకపోతే దాన్ని స్ప్రెడ్ చేసినంత దీన్ని స్ప్రెడ్ చేయక్కర్లేదు. జస్ట్ పిండి పాన్ వరకు స్ప్రెడ్ అయితే సరిపోతుంది. ఇలా కాస్త కాలిన తర్వాత దోశ మీకు కావాలి అంటే పైనుంచి ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే ఇందులో జీలకర్ర, కొత్తిమీర, అలానే క్యారెట్స్, క్యాప్సికమ్, మనం ఊతప్పం పైన వేసుకుంటాం కదా వెజిటేబుల్స్, అలా వేసుకుని చక్కగా కాలనివ్వాలండి. ఒక 2 మినిట్స్లో కాలిపోతుంది. ఇది చాలా ఈజీగా, త్వరగా, ఫాస్ట్గా అయిపోతుంది. మనకి బ్రేక్ఫాస్ట్ రెసిపీకి చాలా హెల్దీ అని కూడా చెప్పచ్చు. ఈ ఓట్స్ దోశ ఇన్స్టెంట్ అనమాట. ఇలా చక్కగా రెండో సైడ్ ఫ్లిప్ చేసుకుని 1 నిమిషం వరకు కాలితే సరిపోతుందండి. అంతే, ఈజీగా ఓట్స్ దోశ రెడీ అయిపోయినట్టే. ఈ ఓట్స్ దోశ అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, ఏ చట్నీతో అయినా చాలా బాగుంటుందండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.